చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఆ వీడియో ఏం చూపిస్తున్నానో. అంటే మా అన్న వాళ్ళైతే కొండకి వెళ్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా ఇడుములు కడుతున్నారు. ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. చూసారు ఇప్పుడైతే ఇడుములు కడుతున్నారు. మనమైతే కొండకు పోం కాబట్టి పోయిన కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి, అవి అయితే షూట్ చేస్తున్నాం కాబట్టి చిన్న క్లారిటీ లేకపోయినా చూడండి. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ కూడా చేయండి గైస్. చూడండి ఇప్పుడైతే ఇడుముళ్ళు అయితే కొద్ది నెయ్యి అయితే పోస్తున్నారు. చూడొచ్చు మీరు టెంకాయ ఎలా కొడుతున్నారు. చూసే పక్క నాకు చిన్నపిల్లడికి కూడా అయితే ఇడుములు అయితే కడుతున్నారు. బాగున్నారు కదా పిల్లోడు కూడా. ఇడుముడు కట్టేటప్పుడు అయితే కొద్దిగా మంది పూనకాలు కూడా అయితే వచ్చేసాయి. ఆ వీడియో ఎక్కువ తీయకూడదంట, తీయలేదు. అందుకే ముందు వచ్చే యాడ్లు అయితే పెట్టాను. ఇప్పుడైతే మా బాబు ఇడుముడు కట్టించుకుంటున్నారు. తర్వాత అయితే మా అన్న కూడా అయితే వస్తాడు. చూడండి ఇడుముళ్ళు అయితే చిల్లర బియ్యం అని వేయాలంట, దేవుడి సాంప్రదాయం కాబట్టి. ఇక్కడైతే చాలా జనం ఉన్నారు. మీరే చూడవచ్చు ఎంతమంది జనం ఉన్నారు. చాలా సార్లు అయితే బస్కి వెళ్తున్నారు కాబట్టి, దాంట్లో మన కూడా బస్కి అయితే వెళ్తున్నారు కాబట్టి జనం అయితే ఫ్రీగా బాగా భోజనం అయితే అన్నీ పెడతారు. బాగుంటుంది. చూడొచ్చు గుడి, శివాలయం. నేను ఎందుకు కోపంగా ఉన్నాను అనుకుంటున్నారు. ఏం లేదు, ఎప్పుడు వీడియోలు తీస్తూనే ఉంటామని తిడుతున్నారు. ఇప్పుడైతే ఇడుముడు కట్టి చూసుకుని అయితే తిరుగుతూ ఉన్నారు. చూడొచ్చు తిరిగేదైతే మా రాజుబాబు వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అయితే కొండకు వచ్చారు. చూడొచ్చు కొండ మీద ఎలా ఉందో. మనం మాలేస్తుంటే నేను ఇంకా క్లారిటీగా వీడియో అయితే సూపర్గా తీసుకుంటా. ఇప్పుడైతే మన వాళ్ళు వెళ్ళి తీసారు కాబట్టి నడుస్తా ఇడుముడు ఎత్తుకొని తీయడం అంటే చాలా కష్టం. చూడండి నైట్ అయినా జనాలు తగ్గేదే లేదంటే అయితే వస్తున్నారు. మీరే చూడండి. ఆ కొండ చూస్తేనే అంటే వెనక్కి దొలికని వెళ్ళిపోతాము అన్నట్టయితే చాలా భయంగా ఉంది. అయితే బుడ్డ పిల్లకాయలు ఫాస్ట్లో కూడా అయితే పరిగెస్తున్నారు. చూడొచ్చు మీరే. వీళ్ళు అయితే మాలేసిన వాళ్ళు కూర్చొని అయితే ఎందుకు కూర్చున్నారు అనుకుంటే ఆయాసం వచ్చి కూర్చోన్నారు. చూడొచ్చు ఎంత ఆయాసంగా ఉన్నారో. చూసారా ఇడుముడికి అయితే శబరిమలకి అయితే వచ్చేసారు. మీరే చూడొచ్చు ఎంత బాగుందో అయ్యప్ప స్వామి గుడి. ఎంతమంది అట్టే కాకుండా ఎంతమంది జనాలు ఉన్నారో కూడా అయితే చూడొచ్చు. సందు లేరు, కిత్త అంటా ఉన్నారంట. మెట్ల కాడ ఎక్కిన ఊపిరి కూడా రావట్లేదంట, అంత జనాభా అవుతున్నారంట. చూడొచ్చు శబరిమల ఎంత బాగుందో. శబరిమల గుడి కూడా బాగానే ఉంది. ఫుల్ వీడియో ఇంకా చూస్తే ఇంకా అదిరిపోతుంది. మీరే చూడొచ్చు. ఇక్కడైతే చూస్తే ఇప్పుడు స్నానం చేసినట్టు బొట్లు పెట్టుకున్నట్టు అయితే కనిపిస్తుంది. చూడండి మీరే. ఇక్కడ ముసలోళ్ళు పిల్లకాయలు అందరూ కూడా అయితే వచ్చారు. ఇక్కడ వచ్చి
ఇడుముళ్ళు అయితే ఇప్పుతున్నారు. ఇడుముళ్ళు ఇప్పి చూస్తున్నారు. దేవుడి దర్శనం అయితే అయిపోయిందంట. చూసారా అబ్బా సరే ఉన్నారు జనాలు. చూసారు ఇప్పుడైతే కొద్దిగా విశ్రాంతి అయితే తీసుకున్నారు క్యూ చూస్తే మీరే చూడొచ్చు. ఏమో ఎప్పుడు కావద్దండి, ఒక నైట్ ఒక పొగలు అయిందంటే దర్శనానికి. ఇందాకే చెప్పాను కదా ఇరుముళ్ళు ఇప్పుతున్నారు, టెంకాయలు కూడా కొడుతున్నారు. టెంకాయలు అయితే చూడొచ్చు, గెడ్డ నెయ్యి అలాంటివి అయితే ఉన్నాయి. చాలా టెంకాయలు అయితే పగల కొట్టేశారు. ఇంకా చాలా ఇడుముళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అది ఎప్పుడు నిండా అది వస్తుందని అయితే అనుకుంటున్నా. మీరు కూడా చూసి చెప్పండి ఎంత వచ్చిందో. ఒక కామెంట్ కూడా అయితే చేయండి, బాగుందా లేదా. నేను గడ్డ కట్టింది వాటి నీళ్ళుగా ఉంది అయితే ఒక ప్రశ్న మీకు. టెంకాయలను కూడా కొట్టేశారు. సరే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్.